జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే, మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా, మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత 291 రూపాయికి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతరం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ, ఆ డైరీ 291 రూపాయలకి 85 కేజీల, ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, టిన్నులు డబ్బాల్లో కొన్నామని. డబ్బాల్లో కాదు, ట్యాంకర్లో కొన్నారు. ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. ట్యాంకర్లు 82,000 కేజీలు ట్యాంకర్లు కొన్నారు, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మరి ఇది బోలేబాబా డైరీనే కదా. 291 రూపాయలకి ఎలా కొన్నారు? 319, 329కి తప్పు అంటున్నారు. మాకు నెల రోజుల ముందేమో 291కి మీరు కొంటారు, నెల 2 నెలల ముందుకి మేము వచ్చేప్పటికి. పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు, వారేమంటారు? మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు, అంటే 2 నెలలు 3 నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ, తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి 291 రూపాయలకి కొన్నారు. అంటే మీరెట్లా కొన్నారు? ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి? ఇప్పుడు అక్కర్లా పోనీ, మీ ప్రభుత్వం ఉన్న నాళ్ళు రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూర్చుని విషం చెమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2014 నుంచి 2019 జూన్ 30 దాకా, మే 30 దాకా, మే 30 జగన్ గారి ప్రమాణ స్వీకారం, మే 30వ తారీఖు దాకా 2014 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు హెరిటేజ్ కంపెనీలో ప్రతి 6 నెలలకి ఏ రేటు ఉందో ఆవు నెయ్యి మీరివ్వండి. సనాతన హిందువులైన మాకు, మా ధర్మాన్ని, మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయ్యుండి అలా చేస్తారు ఇలా చేస్తారా అన్నాడు. వారి నోటితో శుద్ధి పద్ది లేదు. వీళ్ళకి ఏంటంటే అసలు దేవుడు అంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు. భక్తి లేకపోయింది, భయం కూడా లేదు వీళ్ళకి. అదే అన్నయ్య అంటాడు అంతకితం, అసలు దేవుడు అనేవాడు లేడండి. నా ఉద్దేశంలో, నా నమ్మకంలో దేవుడు లేడు. అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాం, తిట్టను, ప్రశ్నించను, ఏమన్నాం, విమర్శించను. ఎందుకని? లేని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడినటువంటి ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి కానీ ఆయన్ని కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరిని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఎమకొట్టుడు కొట్టాడని చెప్తున్నారు. అన్నయ్యని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేశాడు చూడండి ఒకసారి. శిరచ్ఛేదం చేసినోడు ఎవరు? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. చేసిన ఎన్నాళ్లలో కొత్తగా స్వామివారి రూపాన్ని తయారు చేయించి సాంప్రదాయం ప్రకారం, అన్ని పద్ధతుల ప్రకారం హైందవ సాంప్రదాయంలో విగ్రహ ప్రతిష్టకి ఏమేం చేయాలో అన్నీ చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఆంధ్రప్రదేశ్ జగన్ గారి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను. ఇంకేదో మాట్లాడతాడు,
అంతర్వేదిలో రథం కాల్చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంతర్వేదిలో రథం తగలెట్టేసి పిచ్చోడు కాల్చాడు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది అపచారం కాదా అని అడుగుతున్నాను. తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి నడిపినట్టు ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడు అనే ఊర్లోనే ఎక్కడో రథం దహనం అయింది. ఇంతవరకు ముద్దాయిని పట్టుకున్నారా అని అడుగుతున్నాను. పోనీ రథాన్ని సరే మేము పిచ్చోడన్నాము, బొచ్చోడన్నాం, ఎవడో కాల్చాడని మా వాడు మేమెవరం అనలా, అనకపోయినా సరే మేము పిచ్చోడు అన్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎవడన్నాడు పిచ్చోడని? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా? నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్నాడా? ఎవరన్నారు? ఎవరు పిచ్చోడని ఎవడన్నాడు? ఎవరి మీద బురదేద్దామని, ఎవరి మీద విషం పోద్దామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆ రథాన్ని 1 కోటి పైగా ఖర్చు పెట్టి తక్షణం రోజుల్లో పని ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ఉత్సవాలకి దేవుడికి మళ్ళీ ఉత్సవాలు వచ్చేప్పటికీ అప్పచెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పెంటపాడులో రథాన్ని ఇంతవరకు రథం దిక్కులేదు కదా ఈ మధ్య దాకా. మీరు చేయించారా? 14 నుంచి 19 దాకా ముద్దాయిని పట్టుకున్నారా? ఇదొకటే కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. ఏమన్నారు? 250 గుళ్ళు ధ్వంసం చేశాడని చెప్పి మాట్లాడారు. ఒకసారి చూడండి, బెజవాడలో గుళ్ళు ధ్వంసం చేసినాడు ఎవడు? 2015-16లో విజయవాడలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసినాడు ఎవడు? చూడండి ఒకసారి. మూర్తులకి గుళ్ళకి ఏ గతి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు? మీరిద్దరూ కలిసే కదా. పవన్ కళ్యాణ్ గారు మీరు, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ఇవాళ కూర్చున్న ఎవరైతే విషం చిమ్మారో జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం పేరుతో, మీ ముగ్గురు ఏలుబడిలో కదా ఇది ఎవరిదండి? మీ ప్రభుత్వం కాదు అది. చూడండి చూడండి అసలు ఎంత నీచంగా ధ్వంసం చేశారు. చూడండి అమ్మవారిని ఎలా బదలు కొడుతుంది, జేసీబీ పెట్టి అమ్మవారి గుడిని ఎలా ధ్వంసం చేస్తున్నారు చూడండి. ఆఖరికి ఉత్సవమూర్తులే కాదు, మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తులను కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఎక్కడన్నా సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెప్పని చెంపలు వాయించుకున్నారా? పాపం చేశారని ఏ దేవుడి దగ్గరికి గుడికన్నా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారా? పొళ్ళు దండాలు పెట్టారా? ఎక్కడన్నా మెట్లు కడిగారా అంటున్నా నేను.